ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 32, 33, 34 వచనాలు నేను చదువుతాను, దయచేసి చూడండి. మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీనిని గూర్చి నీవు చెప్పినది ఇంకోసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయోపీగీతుడైన దియోనీసియును, దమరి అను ఒక స్త్రీయు, వీరితో కూడా మరికొందరును ఉండిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా తండ్రి, చదవబడిన ఈ మాటల్లో నుంచి ఒక చిన్న సందేశము మాట్లాడుతూ ఉండగా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ కడవరి దినములలో దేవుని వాక్యము విస్తారముగా ప్రకటించబడుతుంది. రేడియోల ద్వారా, పత్రికల ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్స్ ద్వారా, వాట్సప్ ద్వారా, ఇంకా అనేకమైన బహిరంగ సభలలోనూ అనేక రీతులుగా దేవుని వాక్యము ప్రకటించబడుతుంది. కొంతమంది జూమ్ మీటింగ్స్ ద్వారా ప్రకటించబడుతుంది. దేవుని వాక్యము విస్తారముగా ప్రకటించబడుతూ ఉంటుంటే ఆ వాక్యాన్ని స్వీకరించే వారు 3 రకాలుగా మనకు కనబడతారు. అందులో మొదటి గుంపు, మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి అంట. ఏథెన్సు పట్టణములో పౌలు సువార్త ప్రకటిస్తే అక్కడున్నవారు ఆయన మాటలను అపహాస్యము చేసిరి. ఇప్పుడు మీరు చూడండి, సోషల్ మీడియాలో దేవుని మాటలను అపహాస్యము చేసి మాట్లాడుతున్నవారు లేరా? క్రైస్తవేతరులు ఉన్నారు, క్రైస్తవులు కూడా ఉన్నారు. చాలామంది దేవుని మాటలు విన్న తర్వాత మారు మనసు పొందటం సంగతి అలాగుంచు, ముందు వాటిని అపహాస్యము చేస్తున్నారు. బైబిల్ చెబుతుంది, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చోవద్దని. అట్లాంటి వాళ్ళతో అసలు సహవాసం చేయొద్దు, అట్లాంటి వాళ్ళతో అసలు పలకరించొద్దు, అట్లాంటి వాళ్ళు వీడియోలు అసలు చూడొద్దు. అసలు ముందు అపహాస్యము చేసేవారు చాలామంది ఈనాడు దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటే కనబడుతున్నారు మనకి. కొన్నిసార్లు మనం వద్దనుకుంటున్నా కూడా స్క్రోలింగ్లో కొన్ని వీడియోస్ వస్తాయి. బాగుంది కదా టైటిల్ అని మనం వింటాం. నిజంగానే మంచి వర్తమానమే అయ్యగారు చెప్తారు, కానీ దాన్ని అపహాస్యం చేసేవాళ్ళు ఉన్నారు, దాన్ని ఎద్దేవా చేసేవాళ్ళు ఉన్నారు, దాంట్లో తప్పులు కనిపెట్టడానికి ప్రయత్నించే కొంతమంది మనం ఈనాడు చూస్తున్నాం. వాక్యం వినేవాళ్ళలో చాలామంది ఒక గుంపు ఏంటంటే అపహాస్యము చేసేవారు. రెండవ గుంపు చూడండి, మరికొందరు దీనిని గూర్చి నీవు చెప్పినది ఇంకోసారి విందుమని చెప్పారంట. అంటే ఈ రెండవ గుంపు ఏంటంటే అపహాస్యం చేయలేదు, కానీ అసలు దాని మీద చెప్పబడిన మాటల మీద అసలు లక్ష్యమే పెట్టట్లేదు. అది ఇప్పుడు వినాల్సిన సంగతులు కాదులే, ఇంకోసారి చూద్దాములే అనుకునే రకమైపోయారన్నమాట. ఇది మనకు సంబంధించింది కాదులే అనుకునేటువంటి వారన్నమాట ఈ రెండవ గుంపు. ఈనాడు కూడా చాలామంది అంతే, వాక్యము చెబితే వినరు, అదే జోకులు చెప్తే వింటారు. యూట్యూబ్లో కొంతమంది నేను చూస్తానండి, వాక్యానికి బదులు బాగా నవ్వించే జోకులు చెప్తారు, అవి వేల వ్యూస్ వెళ్ళిపోతాయి. వాక్యము ఖండించి బోధించేవారు చెప్తారు చూసారా, వాళ్ళు వ్యూస్ చూస్తే ఒకసారి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. 20 వ్యూస్ 30 వ్యూస్ ఉంటాయి, కానీ నవ్వించటానికి ప్రయత్నిస్తారు చూసావు, లోక సంబంధమైన విషయాలు చెప్తారు చూసావు, లేదా చరిత్ర అనే ముసుగులో కొంతమంది ప్రసంగాలు చేస్తారు చూసావు, వాళ్ళ వ్యూస్ లక్షల్లో ఉంటాయి, వేలల్లో ఉంటాయి. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. మారు మనసుకు ఉపయోగకరమైన బోధ, భక్తిని ప్రేరేపించే బోధ, దేవునికి దగ్గర చేసే బోధ, దేవుని హత్తుకునేలా చేసే బోధ, మనల్ని విశ్వాసములోని ఎదిగించే బోధ ఎప్పుడైనా మనము చూస్తే వింటే, ఇప్పుడు కాదులే మన తర్వాత చేద్దాములే అనిపించుకుంటారు చాలామంది. ఉదాహరణకు ప్రార్థనను ప్రేరేపించే బోధ, బలమైన బోధ ఎప్పుడైనా మనం విన్నామనుకోండి,
వెంటనే మోకరించి ప్రార్థించే అనుభవం మనకు ఉండదు. తర్వాత ఎప్పుడైనా ప్రార్థన చేద్దాంలే అనుకుంటాం. ఇది రెండవ గుంపు. ఈనాడు ఈ గుంపు కూడా విస్తారంగా ఉన్నారు. ఈ గుంపు కూడా చాలా విస్తారంగా క్రైస్తవ సమాజంలో ఉన్నారు. అలవాటైపోయింది వాక్యం వినటం, అంతేగాని అది పాటించాలి ఇప్పుడు అనుకోవట్లేదు. తర్వాత చూద్దాం అనుకుంటున్నాం. ఆ తర్వాత చూద్దాం అనుకునే వారిలో కొంతమంది ఇంకా చాలా వయసు ఉంది కదా, ఇంకా చనిపోవటానికి కొన్ని నెలల ముందో కొన్ని సంవత్సరాల ముందో భక్తి చేసేద్దాం, ఇప్పుడైతే ముందు విని నేర్చుకుందాం అనుకుంటారా ఏమో. మరి కొంతమంది అవలంబించరు, ఆచరణలోనికి తీసుకొని రావటానికి ఇష్టపడరు, అసలు దేవుని మాటల మీద సరైనటువంటి లక్ష్యమే పెట్టరు. అట్లాంటి క్రైస్తవ సమాజము ఈనాడు కొంతమందిలో మనం చూస్తున్నాం. ఇది రెండవ గుంపు. మూడవ గుంపు మనం చూస్తే, పౌలు వాక్యం చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి, వారి మధ్య నుండి. కార్యం జరగలేదనుకున్నాడు ఏమో, మొత్తానికి పౌలు వెళ్ళిపోయాడు. అయితే కొందరు మనుషులు అతనిని హత్తుకొని విశ్వసించిరి. కొందరు ఆయనను హత్తుకొని విశ్వసించారు. ఆ మాటల యందు నమ్మిక ఉంచారు. పునరుద్ధానం ఉన్నదని నమ్మారు. యేసు మృతుల్లోంచి లేచారని నమ్మారు. మనకు కూడా పునరుద్ధానం ఉంటుందని నమ్మారు. దాని కొరకే మేము బ్రతకాలని విశ్వసించారు వారు. అందులో వారిలో ఒక ఇద్దరు పేర్లు ప్రత్యేకంగా రాశాడు. ఏంటంటే దియోనూసియు దమరి అని ఒక ఇద్దరిని గురించి ప్రత్యేకంగా రాశాడు. ఎందుకు వాళ్ళిద్దరు పేర్లు ప్రత్యేకంగా రాశాడు అని అంటే, విశ్వసించిన వారందరిలో వీళ్ళు కాస్త ఎక్కువగా దేవుని పని చేయటానికి ముందుకొచ్చిన వ్యక్తులు అన్నమాట. మూడవ గుంపు ఏంటంటే, విని విశ్వసించి దేవుని పనులు చేయటానికి ముందుకొచ్చిన వారు, దేవుని కొరకు జీవించటానికి ముందుకొచ్చిన వారు, దేవుని కార్యాలు చేయటానికి తలపెట్టిన వారు, దేవుని కొరకు ఏదైనా నేను చేయాలనే తలంపు కలిగిన వారు మూడవ గుంపుగా మనకిక్కడ కనబడుతుంది. ప్రభునందు ప్రియులారా, ఈ మూడు గుంపుల్లో ఏ గుంపులో మనం ఉన్నాం? ఈ మూడు గుంపుల్లో ఏ గుంపులో మనం ఉండి క్రైస్తవులుగా చాలామంది అయిపోతున్నాం? మొదటి గుంపులో నీవు ఉంటే అసలు నువ్వు క్రైస్తవుడివే కాదు. రెండవ గుంపులో నీవు ఉన్న క్రైస్తవుడు కాదు. మూడవ గుంపులో ఉంటే క్రైస్తవుడు అనబడతావేమో, క్రైస్తవుడిగా జీవించే అవకాశం ఉన్నది, దేవుని భక్తుడు అనిపించుకునే అవకాశం ఉంది, ఒక విశ్వాసగా ఉండే అవకాశము నీకు ఉంటుంది. ఈ మూడు గుంపుల్లో ఏ గుంపులో మనం ఉన్నాం? వాక్యం అందరూ వింటున్నారు. ఇక్కడ వినని వారు ఎవరు లేరు. వినే గుంపులో నుంచే చెప్తున్నాను, వినని వారిని గురించి కాదు. వాక్యం విన్నారు, విని అపహసించిన వారు గుంపులో ఉన్నామా? విని లక్ష్యము పెట్టని వారి గుంపులో ఉన్నామా? విని వాక్యమును హత్తుకునే వారి గుంపులో మనం ఉన్నామా? ఇది దేవుడు మనకి నేర్పిస్తున్న మాట. ప్రసంగాలు విస్తారంగా వింటున్న ఆ ప్రసంగాల్లో ఏ గుంపుకు చెందినవాడుగా నీవు ఉంటున్నావో ఒక్కసారి మనము గమనించుకోవాలని ప్రేమపూర్వకంగా నేను ఈ వాక్యమును బట్టి మీకు హెచ్చరిస్తూ ఉన్నాను. దొరికింది కదా అని ఫోన్ తీసుకొని షార్ట్స్ చూస్తాము, వీడియోలు పెట్టుకుంటాం, వాక్యము వింటాం, విస్తారమైన వాక్యం విని జ్ఞానము సంపాదించుకోవటానికి ప్రయత్నిస్తాం. కానీ అపహసించేవారు కూడా ఉన్నారు. అపహసించటానికే వాక్యం వినేవాళ్ళు ఉన్నారు. విన్నా లక్ష్య పెట్టని వారు ఉన్నారు. విని వాక్యాన్ని హత్తుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మూడు గుంపుల్లో ఏ గుంపులో ఉండాలని నువ్వు నిర్ణయించుకుంటున్నావో ఆలోచించుకొని, ఎవరు సత్యవాక్యము చెబుతున్నారు, ఎవరు జీవవాక్యము చెబుతున్నారు, ఎవరి వాక్యము వింటే నాకు భక్తి జీవితంలో ఎదుగుదల కలుగుతుంది, ఎవరి వాక్యము వింటే వాక్య జ్ఞానము నాకు కలుగుతుంది, వాక్య సత్యము నాకు తెలుస్తుంది, ఎవరి వాక్యము వింటే దుర్బోధల నుండి నేను తప్పింపబడతాను అనేది గమనించుకొని దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని మీరు హత్తుకోవాలని ప్రేమపూర్వకంగా నేను ఈ మాటలను బట్టి హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ విన్న వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండానట్లు సహాయము చేసి, వాక్యము విని సత్యమును గ్రహించి మర్మమును గ్రహించి వాక్యములోని జీవము నాకు కావాలని మీ వాక్యమును హత్తుకునే గుంపు మీద మీరు దృష్టి పెట్టే దేవుడువు కనుక ఆ గుంపులో నేనును వింటున్న వారును అనేకులు క్రైస్తవులుగా ఉండటానికి సహాయము చేయమని
ప్రార్థిస్తున్నాం. అపహరించే గుంపులో మమ్మలను తొలగించండి, వాటితో మేము ఉండకుండా సహాయం చేయండి. నీ వాక్యమును లక్ష్యము చేయని గుంపులో మేము ఉండకూడదు నాయన. ఇగో మీ వాక్యమును హత్తుకునే గుంపులో మేము ఉండుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.